హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. నిన్న వీడియో చేయలేకపోయాను, బాగా నీరసం అయిపోయి వీడియో చేయలేకపోయాను. అసలు ఓపిక లేదు, ఇంకా ఆ టైంలో చేయకూడదు అని ఎనర్జీస్ లేనప్పుడు చేయకూడదు. అందువల్ల నేను నిన్న బ్రేక్ తీసుకున్నాను. చాలామంది వెయిట్ చేసి ఉంటారమ్మా, సారీ. సరే, ఈరోజు ఇక్కడ నాకు మెసేజ్ చేశారు. ఎట్లా అంటే చదివి వినిపిస్తాను, మీకు కనిపిస్తుందో లేదో. గాఢమైన చీకటి ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలు, ఊపిరి తీసుకోవడానికి కూడా భయం వేసేంత నిస్సహాయత, మరొక నిమిషాన్ని ఎలా గడపాలి అనే ఆందోళనలో, మరొక క్షణంలో ప్రాణం పోతుందా అన్నట్టుగా ఒక మనిషి జీవితం వెళ్తున్నప్పుడు ఒక అందమైన వెలుగు, ఒక చల్లని చేయి మన దగ్గరకు వచ్చిపోతున్నా ప్రాణానికి పూర్తి శక్తి ఒక్కసారిగా ప్రసాదించి జీవం పోస్తే ఎంత హాయిగా ఉంటుందో మీరు అలా అనిపిస్తారు అని పెట్టున్నారు. ఇది ఎవరు మెసేజ్ చేశారో నాకు తెలియదు, కానీ మీ భావాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నానమ్మా. చాలా డెప్త్గా ఈ మెసేజ్ పెట్టారు నాకు, చాలా డెప్త్గా. అంటే మీరు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీరు పెట్టిన ఆ మెసేజ్కి, ఆ ఫీడ్బ్యాక్కి చాలా 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 థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ మా. మీకు నా మీద ఉన్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. కానీ హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. అది నిన్న మీరు రీడింగ్ పెట్టారు కదా మేడం, అది నాకు ఈవినింగ్కే మెసేజ్, నైటే మెసేజ్ వచ్చింది మేడం. అంటే 6 years అయిపోయింది, రిలేషన్ కట్ అయిపోయింది. 6 years తర్వాత మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే మెసేజ్ పెట్టారు. కానీ మీరు నేను ఇవ్వకూడదు అనుకున్నాను ఫీడ్బ్యాక్. మీరు అన్నారు కదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అమ్మా అని చెప్పేసి. వాళ్ళకి నేను ఇంతకుముందు ఒక 2-3 days బ్యాక్ వీడియోలో చెప్పానంట. ఆ రీడింగ్లో ఏమొచ్చిందో నేను అదే చెప్పాను. డ్యామ్ షూర్గా మీ పర్సన్కి మీకు ఎంతకాలం రిలేషన్ దూరం అయి ఉన్నా, సపరేషన్ వచ్చున్నా, ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్, కాల్ వస్తుంది, వాళ్ళు అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు అని కూడా నేను చెప్పాను. సో తను ఆ రోజు వీడియోలోనే చెప్పాను, ఎవరైతే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ పర్సన్ కాల్ మెసేజ్ చేస్తే నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి అమ్మా అని చెప్పి ఆ రోజు ఆ వీడియోలోనే చెప్పున్నానంట. సో అమ్మాయి అతని విషయంలో తనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఆ రోజు వీడియోలో చెప్పారు కదా, ఇట్లా మెసేజ్ కాల్ వస్తే నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి అమ్మా అని, అందుకని మీ ఫీడ్బ్యాక్ పెడుతున్నాను మేడం అని చెప్పి పెట్టున్నారు వాళ్ళు. 6 years తర్వాత ఆ వాళ్ళ పర్సన్ నుంచి తనకి మెసేజ్ వచ్చింది అని చెప్పారు. మీరు వీడియోలో ఏదైతే చెప్పారో అదే జరిగిందక్క అని. మీ పేరు కూడా నాకు తెలియదమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకేనా? అండ్ మేడం, మీకు ఒక మాట మేడం, ఏమనుకోకండి. మా అబ్బాయికి పక్కింటి అబ్బాయి చనిపోయినాడు అని చెప్తే కదా మేడం, ఆ అబ్బాయిని మా అబ్బాయి శరీరంలోకి వదిలినారు మేడం. అదంతా వచ్చి చేరుకోలేదు మేడం, వదిలినారు. మీరు నిజంగానే బాగా అవుతాడమ్మా మీరు మీ అబ్బాయి అన్నారు. ఆ మాట నిజమైంది మేడం. ఆ పిల్లోనికి డబ్బులు అడ్జస్ట్ చేసేదానికి 15 ఏళ్ళ నుంచి మేడం నేను మేలు చేపియాలని అనుకునేటప్పటికి నాకు ఇక్కడ జారిపడేది, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేది, నాకు ఏమేమో అయ్యేది. నాకు మేలైన తర్వాత ఆ పిల్లోనికి నేను మేలు చేపించిన, ఆ పిల్లోడికి బాగా అయిపోతాడు. మీరు అంటే మీరు ఏమీ తెలియకనే బాగా అయిపోతాడమ్మా మీ అబ్బాయి, బాగా అయిపోతాడు అన్నారు. నేను కూడా చేరుకున్నాడమ్మా. నిన్న తీసేసారు మేడం. నిన్న తీసేసేటప్పటికే తక్కువ అయిపోయినాడు మేడం. నిజంగానే ఎంత చేసినా చూడు మేడం పక్కింటోళ్ళు మేము. అదే థ్యాంక్ యూ మేడం, మీ నోటి మాకు అంత పవర్ఫుల్గా ఉంది అని నాకు నిజంగానే ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది మేడం. అందుకే
మీ నోటు జాస్తి పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మేడం. ఎవరినన్నా ఏమన్నా అన్నా కూడా ఇంకా వాళ్ళ కథ అంతే, ముగిసిపోతుంది వాళ్ళ కథ. ఎవరినన్నా ఆశీర్వదించినా అంతే, మీరు ఒక మాట ఎవరినన్నా ఏమైనా అన్నా వాళ్ళ కథ ఇంకా ఫినిష్ అయిపోతుంది మేడం. అంతే. జాగ్రత్తగా మీతో మాట్లాడేటప్పుడు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, బయట వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా. ఎలా అంటే మీరు మీ ఫేస్ చూస్తేనే చాలా మంచి మనసు మేడం మీది, చాలా మంచి మనసు. ఒకరి విషయాలు పట్టించుకోరు, ఒకరి జోలికి పోరు మీరు. మీకేమన్నా కోపం తెప్పించినారంటే, మీరేమన్నా కళ్ళలో నీళ్ళు పెట్టినారంటే ఆ ఇంటికి మంచిది కాదు. మీరేమన్నా ఒక మాట అనిందంటే వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. ఇంకా విగ్రహంగా కోపంగా ఏమన్నా అరిచినారంటే వాళ్ళకి ఏమవుతుందో నేను చెప్పలేను మేడం. మీతో ఎంత బాగా చూసుకుంటే అంత పైకి వస్తుంది మేడం. మీ సంసారం మీ గారి మీద మళ్ళీ చేయకూడదు మేడం. మళ్ళీ తమాషా అనుకోండి, ఫ్రీ రీడింగ్ అంటే పనంతా చేసుకొని ఇంట్లో నెగిటివ్ అంతా ఫ్రీ రీడింగ్ తీసుకుంటే వాళ్ళ నెగిటివ్ అంతా మీరు తీసుకున్నట్టే. ఫ్రీ రీడింగ్ ఎప్పుడే కానీ చేయకూడదు మేడం. వాళ్ళ నెగిటివ్ మీరు తీసుకొని మీరు మీకు అనారోగ్యం కావాలా, ఎప్పుడే కానీ ఫ్రీ రీడింగ్ చేయకూడదు మేడం. మీరు ఎప్పుడే కానీ మీ పాపం అన్నా కూడా ఫ్రీ రీడింగ్, ఆ పాపం అనేకపోయి మన అనారోగ్యం పాలవుతాము. ఫ్రీ రీడింగ్ ఎప్పుడే కానీ చేయకండి మేడం, ప్లీజ్. అమ్మ, థ్యాంక్ యూ అమ్మా, గ్రాటిట్యూడ్. మీ మనసులో ఏం చెప్పాలనుకున్నారో అది ఫీడ్బ్యాక్లో చెప్పున్నారు. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు. ప్రీవియస్లో నేను చెప్పున్నాను కదా, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఇట్లాగా అమ్మాయికి ఇట్లా పంపించాను, ఇట్లా ఏడుస్తూ నడు రోడ్డు మీద ఉన్నప్పుడు పర్సన్ విషయంలో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో నాతో మెసేజ్ పెట్టారు. అది మీకు వినిపించాను కదమ్మా. నిన్ననే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది. అమ్మాయికి పాప పుట్టిందంట. మీ అందరితో షేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి నాకు మెసేజ్ పెట్టారు. పాప కొంచెం తక్కువ వెయిట్తో పుట్టింది అని చెప్పున్నారు. సో మీ అందరితో షేర్ చేస్తాను అని చెప్పాను. తను అదే చెప్పారు, మీకు అందరికీ చెప్పమని చెప్తున్నాను. అందరం కంగ్రాచులేషన్స్ చెప్తాము. ఆ అమ్మాయి, ఆ పాప లైఫ్, ఫ్యూచర్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను అమ్మా. ఓకే, రైట్. సరే, టాపిక్లోకి వచ్చేస్తే, ఈరోజు అసలు మీరు వాళ్ళ గురించి, మీరు చూస్తున్న వ్యూవర్స్, మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూద్దాము. అర్థమైందా? మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏమి ఒపీనియన్తో ఉన్నారు, వాళ్ళు మీ గురించి ఏ రకంగా ఊహించుకుంటున్నారు, మీ దృష్టిలో వాళ్ళు ఏంటి అని. ఓకేనా? అది చూద్దాం. సరే, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఈ టాపిక్ మ్యాక్సిమం ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. ఏంటంటే, మీరేమనుకుంటున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీ గురించి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇప్పుడు అట్ ప్రెజెంట్. మీరు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారా, ఇప్పుడు మీ మైండ్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుందా, వాళ్ళ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారో చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళది ఎలా ఉంది చూద్దాం ఫస్ట్. పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. ప్లీజ్ సాయిరా, ప్లీజ్ angels guide me. Viewers of persons present energies and 7 chakra archangel Uriel, Yin and Yang. Very good. Woman holding a heart. మీ పర్సన్లో ఫెమినైన్ ఎనర్జీస్ బాగా డెవలప్ అవుతున్నాయమ్మా. ఫెమినైన్ ఎనర్జీ, ఓకేనా? 6th చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్. ద థింకింగ్ ఉమెన్. ఇక్కడ మ్యాన్ ఆర్ ఉమెన్ పక్కన పెట్టేస్తాము, ఎనర్జీసే మనం చూస్తున్నాం కాబట్టి ఫొటోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమాకండి, ఎనర్జీస్ చెప్తాను. ఓకే,
అట్ ప్రెజెంట్ ఈ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు. మీ విషయంలో ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీస్, ఎందుకంటే మీ ఇద్దరిది కూడా డివైన్ కనెక్షను. మేబీ ఇక్కడ ఎక్కువగా వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళ రిలేషను ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్. మానసికంగా చాలా స్ట్రగుల్స్, ఎమోషనల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అనేది ఇక్కడ కనపడుతుంది. అండ్ మీ ఇద్దరి విషయంలో కమిట్మెంట్ విషయంలోనూ స్టెబిలిటీ విషయంలోనూ చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎనర్జీస్ 44, 444, 4444 ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఈ ఏంజెల్ నెంబర్స్ ఎక్కువ కనపడుతున్నాయి. లేదా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేటు 4 కానీ 8 కానీ అండ్ 12 కానీ 22 కానీ, అది మీది కూడా కావచ్చు. 8 కానీ అయ్యుండొచ్చు. ఓకేనా? ఇక్కడ మీది మీ పర్సన్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చింది చెప్తున్నాను. ఓవరాల్గా ఎనర్జీస్ నెంబర్స్ 47, 11, 4, 2, 22, 41, 44, 40, 8, 14, 5 ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఓకేనా? సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. తర్వాత అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూద్దాం. వై ఈస్ దిస్ 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్? ఇక్కడ వీళ్ళకి అవేకనింగ్ పీరియడ్ నడుస్తుంది. 7th చక్ర అంటే సహస్రార చక్ర అవేకనింగ్ జరుగుతూ ఉంది. అంటే సోల్ అవేకనింగ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఎవరైతే మీతో ఫ్యూచర్ లేదు, మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అయ్యి వెనక్కి వెళ్ళున్నారో, సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, వాళ్ళు లైఫ్ చాలా బర్డన్లో ఫీల్ అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఎఫర్ట్స్ వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకొని తెర ముందు, అంటే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా బిహేవ్ చేస్తూ వాళ్ళ స్వార్థంతోనే ఆలోచించారు, వాళ్ళ స్వార్థంతోనే డెసిషన్ తీసుకున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే తన లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్లో వస్తున్న చేంజెస్ని వాళ్ళు తీసుకోలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. డివైన్ మాస్కులైన్ ఏంటంటే త్వరగా మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేరమ్మా. ఓకేనా? అదే ప్రాబ్లం. ఇక్కడ మీతో బర్డన్ ఫీల్ అవ్వడం అనడం కంటే కూడా ఫ్యూచర్ లేదు అనే ఒక మైండ్ సెట్లో ఉండిపోయారు. ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్, బట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ నెగటివ్స్, పాజిటివ్స్, యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు కూడా వాళ్ళ సేఫ్టీ సైడే ఆలోచిస్తున్నారు. ఓకే? అండ్ అది వాళ్ళకి ఈగోని డౌన్ చేసుకొని వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి కూడా బర్డన్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? వాళ్ళు చేసిన పనికి కూడా వాళ్ళు బర్డన్గా ఫీల్ అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. బ్యాక్ పెయిన్ ఇష్యూస్, హెడ్ ఇష్యూస్, మేబీ వాళ్ళ లైఫ్లో ఓవర్ రెస్పాన్సిబిలిటీస్తో కూడా కొట్టుమిట్టాడుతున్నారు అనేది కనపడుతుంది. రైట్? వై ఈస్ దిస్ ఇన్ అండ్ యాంగ్ హియర్ ఏంజల్స్? ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. 2 కార్డ్స్ వచ్చినాయి ఎట్ ఎ టైం. వావ్, మ్యారేజ్ అయితే నోట్లో నుంచి ఎందుకు వచ్చింది మ్యారేజ్ అని? మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, అయినా మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. లేదా మీ ఇద్దరి రిలేషను గ్యాప్ వచ్చి చాలా టైం అయి ఉండొచ్చు.
ఓకేనా? అండ్ వీళ్ళు మీకోసమే వెయిటింగ్ మోడ్‌లో ఉండి, మీరే కాల్ చేస్తారు, మీరే మెసేజ్ చేస్తారు, మీరే వాళ్ళని అప్రోచ్ అవుతారు అని చాలా టైం వేస్ట్ చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాల్సింది పోయి చాలా టైం వేస్ట్ చేశారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కూడా ప్రేమ ఉన్నా కూడా ఈ రిలేషన్ ఎటు ఎండ్ అయిపోయే రిలేషన్ కాదు. ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో రకంగా సోల్ టు సోల్ కాంటాక్ట్ అయినా సరే ఉంటూనే ఉంటది. డివైన్ కనెక్షన్ ఇది. సో, ఇద్దరికీ ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేమ ఉంది. ఇక్కడ మేబీ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. వాళ్ళు మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేదా మీ పర్సన్ మ్యారీడ్ అయ్యుండొచ్చు. సమ్ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండుండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అయ్యుండాలి. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా అది బాధ్యత లేని ప్రేమ అంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఒక ఫూల్ ఎనర్జీలో ఉండే ప్రేమ. వీళ్ళేంటంటే వాళ్ళ స్వార్థమే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ సంతోషానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. గో విత్ ద ఫ్లో అన్నట్టు ఎక్కువగా ఎమోషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయరు. చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. ప్రేమ ఉండి ఇవన్నీ ఉంటే ఉపయోగం ఏంటి? ఫాల్స్ ఈగో చూపిస్తూ, యాటిట్యూడ్ చూపిస్తూ, మైండ్ గేమ్స్ ఆడుతూ ఇక్కడ లేదా ఎదుటి వాళ్ళు చెప్పుడు మాటలకి త్వరగా లోబడిపోతూ, ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతూ ఉండేవాళ్ళు అయ్యుండొచ్చు. అండ్ ఎమోషన్స్‌ని ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేయరు. అటాచ్‌మెంట్ త్వరగా పెట్టుకోరు. ఆ టైంకి చాలా వాళ్ళు ఏ టైంలో అయితే మీతో స్పెండ్ చేయాలి అనుకుంటారో, మాట్లాడాలనుకుంటారో, ఆ టైంలోనే ఎనలేని ప్రేమ చూపిచ్చేస్తారు. ఆ టైంలోనే ఆహ్, వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే మీతో చాలా ప్రేమగా మాట్లాడడం, టైమ్ స్పెండ్ చేయడం. ఇది తర్వాత వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిందాస్‌గా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉండే టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఎమోషన్స్ అంటే ఇక్కడ ప్రేమ అయితే ఉంది. ప్రేమ వేరు, ఇష్టం వేరు, ఆరాధన వేరు, ఒక అభిమానం వేరు. ఇయన్నీ వేరు కదా! అన్నీ ఒకటి కాదు. ఒక తాటి మీదకి రావు. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ మీరు ఇచ్చేంత గివింగ్ నేచర్ లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఆలోచించేంత విచక్షణ, జ్ఞానం ఈ పర్సన్‌కి ఏజ్ ఎంతైనా కావచ్చు. అది లేదు. ఎలా డీల్ చేయాలి ఒక పర్సన్ తోటి నిజంగా ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు అనేది తెలీదు. అండ్ మీ విషయానికొచ్చేటప్పటికి మీకు మీ పర్సన్‌కి మెచ్యూరిటీ విషయంలో చాలా తేడా ఉంది. ఇమ్మెచ్యూర్ మైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ యాక్షన్స్, ఇమ్మెచ్యూర్ ఆలోచనలు, ఒక రిలేషన్‌ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ఒక రిలేషన్‌లో ఎలా బౌండెడ్‌గా ఉండాలి, కమిటెడ్‌గా ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి లేదు. ఈ పర్సన్ కమిట్మెంట్ ఫోబిక్ అనమాట. కమిట్మెంట్ ఇవ్వరు. ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకంటే ఒక దాంట్లోనే స్టిక్ ఆన్ అయిపోయి, ఒక దాంట్లోనే ఉండే టైప్ ఆఫ్ ఎనర్జీ అయితే కాదు. ఓకేనా? ఈ పర్సన్ మీతో రీయూనియన్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు. మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారమ్మా. బట్ కన్ఫ్యూజన్. ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నారు. కానీ కన్ఫ్యూజన్. వై ఈస్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ హియర్ ఏంజల్స్? చెప్పాను కదా, ఫెమినైన్ ఎనర్జీస్ జాగృతం అవుతున్నాయి ఈ పర్సన్లో. చాలా స్టబ్బోన్ మెంటాలిటీ ఉన్న పర్సన్. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండే పర్సన్. అంటే నలుగురిలో ఇలా ఉండాలి, అలా రిచ్గా బతకాలి, లగ్జరీగా బతకాలి, ఎంత ఫైనాన్షియల్గా ఉన్నా కూడా ఇంకా 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 ఆశ ఎక్కువ. మనీ మైండెడ్ పర్సన్ కనపడుతుంది. స్టబ్బోన్, మొండి వ్యక్తి, మొండితనం. వాళ్ళు ఏదనుకుంటే అది 600 అదే చేస్తారు. మొండితనం నుంచి మానరు. వాళ్ళు అనుకుంటేనే ఏదైనా స్టెప్ తీసుకుంటారు తప్ప ఎంత ఎదుటి వాళ్ళు ఎంత చెప్తున్నా, మీరు ఎంత నచ్చ చెప్తున్నా వినే టైప్ అయితే కాదు ఈ పర్సన్. అండ్ ఇక్కడ వాళ్ళలోని వాళ్ళు సమ్ కర్మ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళలోని ఫెమినైన్ ఎనర్జీస్ డెవలప్ అవుతున్నాయి. ఫెమినైన్ ఎనర్జీస్ అంటే ఎమోషన్స్ డెవలప్ అవుతున్నాయి. చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది. సో నిద్ర పట్టక నైట్ మేర్స్ ఫీల్ అవ్వడము, చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, లోన్లీగా, మానసికంగా మీ విషయంలో ఆలోచిస్తూ మిస్ అవుతూ ఉన్నారు. నిద్ర పట్టట్లేదు. డ్రీమ్స్లో కూడా మీరు కనపడుతున్నారు.
అంటే వాళ్ళలోని ఫెమినైన్ ఎనర్జీస్ జాగృతం అవుతున్నాయి అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకేనా? మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యున్నారు కానీ మీ ఆఫర్‌ని రిసీవ్ చేసుకోకుండా, మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా, ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనని ఎవరైతే ఎమోషన్స్ ఆఫర్ చేస్తున్నారో బట్ ఈ పర్సన్ రిసీవ్ చేసుకునే సిట్యుయేషన్స్‌లో లేరు. ఓకేనా? అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. చూడండి ఎనర్జీస్ డెక్ ఓపెన్ చేయగానే ఎలా వస్తున్నాయి. మేబీ చీటింగ్ ఎనర్జీస్‌లో గురై ఉండొచ్చు ఈ పర్సను. ఫ్యామిలీ కోసం మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. చాలా తెలివిగా మీ నుంచి తప్పుకున్నారు కానీ ఎవరు ఎక్కడి నుంచి చీట్ చేసి దూరం వెళ్ళిపోయినా దేవుడి దృష్టిలో నుంచి అయితే తప్పించుకోలేరు కదమ్మా. ఏదో ఒక రోజు అది ఫేస్ చేయాల్సిందే. అది మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఎటు తప్పించుకోరు. లో లిఖితం అయిపోయి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మీ నుంచి మేబీ ఫ్యామిలీ కోసమో, అదర్ సిచ్యువేషన్ కోసమో, సొసైటీ నార్మ్స్ కోసమో, లేకపోతే చిల్డ్రన్ ఇష్యూ కోసమో ఏదైతే వీళ్ళు ప్రేమ ఉండి కూడా మీ నుంచి దూరం అయిపోయారో, వెళ్ళిపోయారో ఈ పర్సన్ ఆలోచించి చూడండి 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ప్రేమ అయితే ఉందమ్మా కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమో కావచ్చు, భయం కావచ్చు, సొసైటీ పరంగా ప్రాబ్లం కావచ్చు, ఏదైతే అనుకోని ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారో చూడండి మొత్తం హోల్స్. ఈ పడవలో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నారు మీ నుంచి కానీ పడవంతా హోల్సే. వాళ్ళ ఎమోషన్స్ ఎంతకాలం వాళ్ళు దూరంగా పారిపోగలరు? నీళ్లు నిండిపోతాయి కదమ్మా పడవలో. అప్పుడేమవుతుంది? ఇదే పరిస్థితి. తాత్కాలికంగా వాళ్ళు మీ నుంచి ఏమో అనుకొని మూవ్ ఆన్ అయిపోయారు కానీ వాళ్ళు మెంటల్లీ, మానసికంగా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోయారు ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది. మేబీ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ కార్మిక్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. కార్మిక్ పర్సన్స్ అక్కడ వాళ్ళు ఫేస్ చేయాల్సిన కర్మలు చాలా ఉన్నాయి. వాళ్ళ బాధ్యతలను ఎత్తినేసుకొని వాళ్ళ చేతే మాటలు అనిపించుకొని వాళ్ళు హర్ట్ అవ్వాలి. మీ పర్సన్స్ హర్ట్ అవ్వాలి అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా పెయిన్లో ఉన్నారని కనపడుతుంది. వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. వై ఈస్ దిస్ సిక్స్ చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్ హియర్ ఏంజల్స్? వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చిందమ్మా. వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చింది మీ విషయంలో. యాక్షన్ మోడ్లోకి వస్తున్నారు. ఏం క్లారిటీ వచ్చింది? వాళ్ళ థర్డ్ ఐ చక్ర అవేకనింగ్ జరుగుతుంది ఇక్కడ. థర్డ్ ఐ చక్ర అవేకనింగ్ ప్లస్ సెవెంత్ చక్ర అవేకనింగ్ జరుగుతూ ఉంది. సో ఏంజల్ బ్లెస్సింగ్స్, ఏంజల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళకి ఎవరు ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ అయితే, క్లారిటీ అయితే, ఒక నిజాలు అయితే తెలిసినాయి, ట్రూత్ అయితే బయటపడింది. అందువల్లనే వాళ్ళు ఇంత ఎమోషనల్ హార్ట్లో కనపడుతున్నారు. మేబీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్లో చీటింగ్ ఎనర్జీస్, పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఏదో జరుగున్నాయి. ఓకేనా? సరే. వై ఈజ్ దిస్ ద థింకింగ్ ఉమెన్ హియర్ ఏంజల్స్? చూడండి, చాలా సాడ్ ఎనర్జీలో, చాలా రిగ్రెట్ ఎనర్జీలో వాళ్ళు చాలా మీ విషయంలో చాలా తప్పు చేసి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనే ఒక రిగ్రెషన్ మోడ్లో సాడ్ ఎనర్జీలో ఉన్నారు. సాడ్ ఎనర్జీలో ఆలోచిస్తున్నారు మీ గురించి అని కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. వావ్, చూడండి అమ్మా, కింద ఎనర్జీసే చూడండి. హార్ట్ బ్రోకెన్, చాలా సాడ్ ఎనర్జీలో మానసికంగా లిటరల్లీ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ చాలా హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, ఒక ట్రూత్ అనేది రివీల్ అయ్యింది. అందువల్లనే వాళ్ళు ఇంత మానసికంగా పెయిన్ అనుభవిస్తున్నారు అనేది కనపడుతుంది. రైట్? టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు. లాస్ ఎనర్జీస్లో ఉన్నారు. సరే, మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం.
మీ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. మీ గురించి మీ మనసులో ఎలా, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారు దాని గురించి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం థింక్ చేస్తున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది చూద్దాం. ఆబ్లిగేషన్. ఇట్ హర్ట్స్ when you have someone in your heart but you can't have them in your arms. లిమిటేషన్, బౌండరీస్, రిస్ట్రిక్షన్. మేబీ మీ లైఫ్లో కూడా ఎవరో వేరే చాయిస్, ఈ పర్సన్ కాకుండా వేరే చాయిస్ ఉండాలి. వీళ్ళు అదే థింక్ చేస్తున్నారు. మీకు ఆబ్లిగేషన్, వేరే ఆప్షన్ ఉంది మీ లైఫ్లో. బట్ మీరు వీళ్ళ ముందు వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు మీ పర్సన్కి తెలిసేలాగా బిహేవ్ చేస్తున్నారు. అది వాళ్ళకి చాలా హర్టింగ్గా ఉందంట. కానీ వాళ్ళే ఏమంటున్నారు వాళ్ళ మైండ్లో, ఓకే మీకు ఆబ్లిగేషన్ ఉండుండొచ్చు, వేరే ఆప్షన్ ఉండుండొచ్చు, కానీ మీ హార్ట్లో మాత్రం ఈ పర్సనే ఉన్నారు. మీ బౌండరీస్ మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, మీ లిమిటేషన్స్ వాళ్ళకి పెడుతున్నారు. నువ్వు ఇది అని వాళ్ళకి లిమిటేషన్స్ పెడుతున్నారు, బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకొని ఉన్నారు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మీ సర్కమ్స్టాన్సెస్, మీ సరౌండింగ్స్లోకి మీ పర్సన్ని ఎంటర్ చేయట్లేదు. మీరు మీ లైఫ్లో ఎవరైతే వేరే ఆప్షన్ ఉన్నారో వాళ్ళతో, అది ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళతో జస్ట్ హ్యాపీగా ఉన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. మీ మనసులో మాత్రం మీ పర్సనే ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఫర్బిడన్. మేబీ మీ ఇద్దరు రిలేషన్ అన్యాక్సెప్టబుల్ రిలేషన్ కావచ్చు. అంటే సొసైటీ పరంగా ఇల్లీగల్ కావచ్చు, వేరే రిలేషన్ కావచ్చు, ఎక్స్ట్రా రిలేషన్షిప్ కావచ్చు. అందువల్ల ఇది తనకి కష్టంగా ఉండి మిమ్మల్ని లెట్ గో చేస్తున్నారు. ఈ రిలేషన్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా నో యూస్ కదా. అదే ఫస్ట్ కార్డు కూడా కనపడుతుంది కదా, బర్డన్గా ఫీల్ అయ్యారు. ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా, ఎంత ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసినా మీరు తన పక్కన ఉండలేరు కదా, తన లైఫ్లో మీ ఇద్దరు కలిసి ఉండలేరు కదా. అది ఈ పర్సన్ చాలా దూరం ఆలోచించుకున్నారు, చాలా దూరం ఊహించుకున్నారు. అదేదో ముందే ఊహించుకొని ముందే డెసిషన్ తీసుకుని ఉంటే మీకు ఈ పెయిన్ ఉండేది కాదు కదా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రిలేషన్, అప్పుడు వీళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా? సొసైటీ, ఫ్యామిలీ, ఈ రిలేషన్కి ఫ్యూచర్ లేదు, తోటకూర, ఇవన్నీ ఆలోచిస్తారా అప్పుడు? చాయిస్, మూవింగ్ అవే, మేడే డెసిషన్స్. మీకు మీ లైఫ్లో వేరే, ఇక్కడ కూడా అదే కదా, ఇక్కడ కూడా ఆబ్లిగేషన్, ఫస్ట్ కార్డ్ అదే. ఏమనుకుంటున్నారు, మీ లైఫ్లో వేరే చాయిస్ ఏదో ఉంది, అందుకని మీరు మీ డెసిషన్ని చేంజ్ చేసేసుకొని ఈ పర్సన్ నుంచి మూవింగ్ అవే అయిపోయినారు. వాళ్ళు అదే అనుకుంటున్నారు, మూవ్ అయిపోయారు. కానీ మీ మనసులో వాళ్ళు ఇంకా ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు, స్టక్డ్ ఆన్ యూ. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని మిస్ అవుతూ, మర్చిపోలేక, మిమ్మల్ని కోల్పోయాను అని ఫీల్ అవుతున్నారు. మీరేమో మీదైన లైఫ్లో చాయిస్, వేరే ఆప్షను, వేరే చాయిస్లోకి లేదా మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఉన్నారు, యాక్సెప్ట్ చేసేస్తున్నారు. కానీ మీ మనసులో మాత్రం తనే ఉన్నారు, మీ పర్సనే ఉన్నారు. కానీ మీ పర్సన్ మాత్రం మీ విషయంలోనే స్టక్ అయిపోయి ఉన్నారు, మీ ఆలోచనలోనే స్టక్ అయిపోయి ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే మీ మీద ప్రేమ ఉంది, మీరు మాత్రం వాళ్ళు మాత్రమే మీ విషయంలో మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు మాత్రం మీ లైఫ్లో వేరే చాయిస్ని చూస్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళని వదిలేసి అని ఫీల్ అవుతున్నారు. ఇంకా అన్నీ వాళ్ళే ఊహించేసుకుంటే
మీతో పనే ఉంది. డిజార్డర్. మేబీ ఇక్కడ ఒకవేళ చూస్తున్న వ్యూవర్స్ మేల్ అయింటే మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు తెలుసా? మీరు మెంటల్లీ అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. చాలా అబ్సెషన్‌లో ఉన్నారు. వాళ్ళని మర్చిపోలేక డ్రగ్స్‌కి, ఆల్కహాల్‌కి, అడిక్షన్స్‌కి గురవుతూ ఉన్నారు ఆహ్, అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీ లైఫ్ డిజార్డర్‌గా ఉంది. మీరు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళని. మెంటల్లీ మీరు అప్ అండ్ డౌన్ అన్‌స్టేబుల్‌గా ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ ఈ కార్డ్ చూసినప్పుడు చాలా సాడ్ అనిపించేసింది నాకు. మీరు కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రస్తుతం. కానీ మీరు కూడా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు వాళ్ళ విషయంలో అనేది ఫీల్ అవుతున్నారమ్మా ఇక్కడ. వాళ్ళు కూడా మీ విషయంలో స్ట్రక్ అయ్యే ఉన్నారు. వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి డిజార్డర్‌లో ఉన్నారో ప్రెజెంట్ అనేది. అన్‌రియల్, టూ గుడ్ టు బి ట్రూ, అన్‌బిలీవబుల్, ఫ్యాంటసీ లవ్. కొంతమంది మీరు ఫేక్ లవ్ ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో జీవిస్తున్నారు. మీ మీ పక్కన ఉన్న ఇది ఎవరికో సర్టెన్ పర్టిక్యులర్ పీపుల్‌కి ఎళ్తుంది ఈ మెసేజ్. మీరు వాళ్ళ ముందు మీ పక్కన ఉన్న రిలేషన్ పర్సన్ తోటి చాలా లవ్‌గా, రొమాంటిక్‌గా ఉన్నట్టు మీరు పోర్ట్రే చేస్తున్నారు. బట్ అది అన్‌రియల్‌గానే కనపడుతుంది వాళ్ళకి. ఎందుకంటే మీ మనసులో వాళ్ళని పెట్టుకొని మీరు ఫేక్‌గా ఇంకొకరితోటి రిలేషన్‌లో ఇచ్చేస్తున్నారు అనేది ఆహ్, వాళ్ళకి అర్థమవుతుంది అంట. అన్‌రియల్ ఫేస్. ఇంట్రెస్టెడ్. దేనికి ఇంట్రెస్టెడ్? ట్రైయింగ్ టు రీకనెక్ట్. మెసేజెస్, కాల్స్. మీరు వాళ్ళతో కాల్స్ చేసి, మెసేజ్ చేసి రీకనెక్ట్ అవ్వాలని మీ మనసులోనూ ఉంది. ప్లస్ వాళ్ళకి మీతో రీకనెక్ట్ అవ్వాలి, కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడాలి అని వాళ్ళకి ఉంది అని మీకు తెలుసు. లాస్ట్ అట్రాక్షన్. ఈ రిలేషన్ స్టార్టింగ్‌లో చాలా ఫన్‌గా అట్రాక్షను ఉన్నింది. కానీ ఇప్పుడు రియాలిటీ లైఫ్ ఏజ్ గడిచే కొద్దీ, టైం గడిచే కొద్దీ రియాలిటీ. అప్పుడు అట్రాక్షనే ఉన్నింది మీ పర్సన్‌కి మీ విషయంలో. ఇప్పుడు లిటరల్లీ రిగ్రెట్ ఉంది, ప్రేమ ఉంది. తను ఆ అట్రాక్షన్ అనేది ఫేడ్ అయిపోతూ ఉంది మీ విషయంలో. అట్రాక్షన్ కాదు. ఆ అట్రాక్షన్ ప్లేస్‌లో ప్రేమ జాగృతమవుతుంది. ఇదే ఇక్కడ చెప్పాను కదా నేను. పాస్ట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఆల్వేస్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. పాస్ట్ మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీకు కూడా అదే ఫీలింగ్ ఉంది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పాస్ట్ ఎలా మర్చిపోతారు? వాళ్ళతో గడిపిన క్షణాలు మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనేది వాళ్ళు గ్రహించగలుగుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇది వాళ్ళు మీ గురించి అట్ ప్రెజెంట్ మీరేమనుకుంటున్నారు? వాళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు? ఈ సిట్యుయేషన్స్‌లో మీ మనసులో వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళేమనుకుంటున్నారు అనేది మీకు చెప్పాను. రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. ఓవరాల్‌గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ రిలేషన్‌లో మీ పర్సన్ మీ గురించి ఒకప్పుడులాగా మీరు లేరు. మీ విషయంలో ఒక సాఫ్ట్ కార్నరు, ఒక ఎమోషనల్ సైడే చూసారు కానీ మీ రెండవ రూపం అనేది వాళ్ళు చూడలే ఇంతవరకు. ఇప్పుడు అది మిమ్మల్ని చూస్తూ వాళ్ళది డైజెస్ట్ చేసుకోలేక మీ గురించి ఈ రకంగా ఆహ్, వాళ్ళ థింకింగ్ ప్రకారం, వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి అనేది వాళ్ళ మైండ్ సెట్‌లో ఎలా ఉందో నేను చెప్పాను. ఒకప్పుడు ఒక రూపంలో చూసిన మిమ్మల్ని ఈరోజు ఇంకో రూపంలో చూస్తున్నారు వాళ్ళు. అది తీసుకోలేకపోతున్నారు.
ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైక్ చేసుకోని వాళ్ళు లైక్ చేసేసేయండి అమ్మా. హైప్ చేయని వాళ్ళు హైప్ చేసేయండి వీడియోని. ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో హ్యాపీగా షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ సోషల్ మీడియాస్లో మన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండండి. ఎవరికి అవసరమైతే అవి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, చేరుతూ ఉంటాయి. రైట్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. ఓం నమః శివాయ.